హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లిక్కర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సిఎంఓలో సెక్రటరీగా పనిచేసిన శ్రీ ధనంజయ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేసిన బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ ఇంతకుముందు రావడం జరిగింది. కాకపోతే ఈ బెయిల్ మీద ఏసీబీ వారు, సిట్ వారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేసి వాళ్ళ ముగ్గురిని ఈ నెల 26వ తేదీలోపు కోర్టులో సరెండర్ అవ్వమని ఆదేశించడం జరిగింది. ఈ విషయంగా ఈ ముగ్గురు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈరోజు వాదోపవాదాలు జరిగి, ఈరోజు అంటే నిన్న 26 నవంబర్ నెల రోజున సుప్రీంకోర్టులో వాదోపవాదములు జరిగి హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుని రద్దు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు కోర్టులో సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న లాయర్ని వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇంకా ట్రయల్కి రావడానికి చాలా కాలం ఉంది కదా, వాళ్ళకి బెయిల్ ఇవ్వస్తే మీకున్న అభ్యంతరాలేంటి అని అడగడం జరిగింది. దానికి సమాధానంగా రాష్ట్రానికి తరపున వాదిస్తున్న లాయర్లు కోర్టు వారికి వీళ్ళ ముగ్గురు చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, వీళ్ళ బాని బయట ఉంటే సాక్ష్యాధారాన్ని తారుమారు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారిని మా కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. కాకపోతే ఈ లాయర్ల వాదనతోనే సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దానితో ఈ ముగ్గురు వ్యక్తులకి కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం స్టేటస్ కో అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చి ప్రస్తుతం కోర్టులో సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.